లైఫ్లో మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, కొన్ని ప్లేసెస్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి ప్లేస్లో ఒకటి హాస్టల్లో మనం చదువు కోసం అని చెప్పి, ఉద్యోగం కోసం అని చెప్పి లైఫ్ టైంలో ఏదో ఒకసారి అయితే ఉండాల్సి వస్తుంది. నా లైఫ్లో ఆ స్టేజ్ అయితే ఇది. నేనైతే రీసెంట్గా హైదరాబాద్ వచ్చాను జాబ్ పర్పస్ కోసం. సో హాస్టల్లో అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కోసం అని ప్లేట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. పీజీకి ఎంత రెంట్ కట్టిన ఇలా ప్లేట్ తీసుకొని వెళ్ళడం కొన్నిసార్లు ఆక్వర్డ్గా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇంక సర్లే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే నేను ఆఫీస్కి రెడీ అయ్యి హడావిడిగా అయితే వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే అక్కడ మనకి షటిల్లో కూర్చుంటే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఒక షటిల్ ఉందని ఫాస్ట్గా వెళ్తుంటే అది ఇంకా వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తామని చెప్పి బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాను. 2 మినిట్స్ తర్వాత ఇదైతే స్టార్ట్ అయింది. 5 మినిట్స్లో అయితే నా బిల్డింగ్ బ్లాక్ దగ్గర దించేసింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ కొలీగ్స్తో మనం టైంపాస్ చేయవచ్చు అని నేనైతే వెళ్తున్నాను అనమాట. సర్లే ఇంకా ఆఫీస్కి రీచ్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే ఎవరు లేరు. ఆఫీస్ అన్న తర్వాత ఆఫీస్లోనే ఉండాలి కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకు ఉంటారని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా లేరు. స్వైప్ ఇన్ ఒకటే కౌంట్ అయ్యి స్వైప్ అవుట్ కౌంట్ అవుదంటే ఇలానే ఉంటుందేమో ఆఫీస్ పరిస్థితి. ఆ ఆఫీస్ ఏదో మీకు తెలుసా? ఆ కంపెనీ నేమ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకేం చేస్తాంలే అని చెప్పి నేను కూడా స్వైప్ ఇన్ చేసి రిటర్న్ అయిపోయాను అనమాట.